అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉంది ఈరోజు తెలుసుకుందాం. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ బుధుడు వెళ్ళి అష్టమంలో ఉండిపోయడం జరిగింది. అలా అష్టమంలో ఉండడం మంచిది కాదు. అందులోనూ మిథున రాశిలోకి కుజుడు వచ్చి కూర్చున్నాడు. అతని శత్రుస్థానము, అతని పరమశత్రువు అన్నమాట. బుధగ్రహానికి పరమశత్రువు ఎవరయ్యా అంటే అది కరెక్ట్గా లెక్క చేస్తే మనకు కుజుడు అన్నమాట. మరి కుజుడు నెత్తి మీద కూర్చున్నాడు, ఇక్కడేమో అష్టమంలో బుధుడు ఉన్నాడు. అసలు ఏమాత్రం బాగాలేదు. విష్ణు సహస్రనామ పారాయణమే మీకు శ్రీరామ రక్ష. ప్రతిరోజు ఉదయం లేచి చక్కగా విష్ణు సహస్రనామాన్ని చదవండి. సమయం ఉన్నవాళ్ళు మధ్యాహ్నం, రాత్రి కూడా చక్కగా వింటూ పడుకోండి, పనులు చేసుకోండి. విష్ణు సహస్రనామమే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా శ్రీరామ రక్ష అని మరీ చెప్తున్నా. అన్నిటికంటే విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు పంచమాధిపతి, అలాగే వ్యయాధిపతి వెళ్ళి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి
విపరీతమైన ధన ఖర్చు అనేది మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పిల్లల చదువులు బాగున్నాయి, వాళ్ళ విదేశీ యానాలు బాగున్నాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, ఎంతో ఆనందకరంగా సాగుతారు. పిల్లల విషయంలో ఇబ్బంది లేదు. తెలివితేటలు మాత్రం ఎప్పుడూ లేనంత అద్భుతంగా పనిచేస్తుంది మిథున రాశి వాళ్ళకి. ఇవన్నీ దేవుడి గిఫ్ట్ అన్నమాట. ఈ నెగిటివ్ కాలంలో ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లేదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర కొనడానికి అస్సలు బాలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మిథున రాశి వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా మధ్యవర్తిగా ఎవరిని పెట్టుకోకుండా ఉంటే మంచిది. లేదా లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడానికి అవకాశాలు భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ అసలు కలిసి రాదు. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అదృష్టంగాని చూసుకుంటే మంచి అదృష్టవంతులుగా చెప్పాలి. తండ్రి సహకారం, పెద్దల సహకారం బాగుండి మంచి ధర్మ మార్గంలో ప్రయాణిస్తారని కూడా మనం చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ ఉండాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు స్థితి బాగాలేదు కాబట్టి మీరందరూ గురు మంత్రాన్ని కూడా రోజు 16 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది. వ్యాపార పరంగా చూస్తే మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని ఒడిదుడుకుల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. ఈ జాతకం మొత్తం మీద చూసుకుంటే మీకు ఈ వారంలో మరకతము అనే రాయిని చిటికెన వేలుకు ధరించి నేను చెప్పిన మంత్రాన్ని రోజు 17 సార్లు పారాయణం చేయటం, రోజు కూడా లేవగానే స్నానం చేసి విష్ణు సహస్రనామం చదువుకోవటం అనేది ఈ రాశి వాళ్లకు ఎంతో మంచిది. వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళటం, బుధవారం నాడు ఉపవాసం ఉండడం, ఏకాదశి లాంటి మంచి రోజులు వస్తే తప్పకుండా ఉపవాసం ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మరకతం ధరించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు, అనారోగ్యము, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండొచ్చు. మీకు 50 పేజీల జాతకము 15 నిమిషాలు మీకు రికార్డ్ చేసిన వాయిస్ రికార్డ్ పంపడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి అది మీరు నాకు పంపించారంటే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఎలా చెల్లించాలో తెలియజేస్తాను. ఎన్నో సమస్యలు ఉంటాయి మనిషికి. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుంది. దాన్ని సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కాల్ చేయండి. నమస్కారం. గోపాలయ్య గారు.